దేవా, ప్రజెంట్ నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో నిద్ర కూడా పట్టట్లేదు నాకు. ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ అవసరత నాకు చాలా ఉంది దేవా. నువ్వు జోక్యం చేసుకోకపోతే మాత్రం నా వల్ల కాదు. మామూలు విషయాలైతే నేను అంతగా పట్టించుకోను, నిన్నంతగా ఇబ్బంది పెట్టను, కానీ ఇప్పుడు నా పరిస్థితి అస్సలు బాగలేదు. నాకు ఈ పరిస్థితుల్లో నీవే సహాయం తండ్రి. దయచేసి ఇదిగో నాకు తిండి పట్టట్లా, నిద్ర పట్టట్లా, కొంచెం నన్ను కనిపెట్టు. నీ అవసరత నాకుంది. నాకు నీకెంతో ఇష్టమైన వాళ్ళు నీకు దూరం అయిపోతారు. నువ్వెంతో ప్రేమించే వాళ్ళు నీకు కనుమరుగైపోతారు. నా అనుకున్న వాళ్ళు నీ మీద ధ్వజం ఎత్తుతారు. లేనిపోనివని నీ మీద నిందా ప్రచారం చేస్తారు. నలుగురిలో నవ్వుల పాలు చేస్తారు. 10 మందిలో ఆరడి పరుస్తారు. అవమానాలకు అప్పగిస్తారు. ఊహించని పరిణామాలు, ఊహించని పరిస్థితులు. ఇవన్నీ దేవుడు ఎరగలేదు అనుకోవద్దు, దేవుడు చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు మౌనముగా గమనిస్తా ఉన్నాడు. నీకు జరుగుతున్న అన్యాయం ఆయన చూస్తున్నాడు. నీ మీద వచ్చిన నిందను, దూషణను, ద్వేషాన్ని చూస్తున్నాడు. అందులో నీ నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు, అండ్ నీ నమ్మకత్వాన్ని కూడా చూస్తున్నాడు. ఆ కఠిన స్థితిలో సైతం నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు చూడు, అది కనిపెడతాడు ఆయన.